చాలా సంతోషకరమైనటువంటి విషయం. అమరావతిని కేంద్ర ప్రభుత్వం రాజధానిగా ప్రకటించడం ఆంధ్రప్రదేశ్కి. అమరావతి అనేటువంటి పేరు అమరులు నివసించినటువంటి నగరం, అంటే దేవతలు నివసించినటువంటి నగరం, ఇంద్రుడి యొక్క నగరం అనేటువంటి పేరు మీదుగా అమరావతికి పేరు వచ్చింది. అమరావతి నగరానికి ఉత్తరాన కృష్ణా నది ప్రవహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనం నాగరికత గమనించినట్లయితే నాగరికత నివసించినటువంటి అన్ని ప్రాంతాలలో కూడా నదులు అనేటువంటి ముఖ్య పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఉత్తరాన ఉన్నటువంటి నదుల ప్రాంతాలలోన నగరాలు చాలా అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే రెండు ప్రాంతాలు కూడా సమదూరంలో ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా స్వీకరించడం అనేటువంటిది చాలా మంచి విషయం. 2015-16 ప్రాంతంలో అమరావతి రాజధానిగా అంగీకరించినప్పటికీ కూడా చట్టబద్ధత అనేటువంటిది ఈ రోజు లభించింది. సో మనమందరం కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ప్రజా రాజధాని. ప్రజలు రాజధాని ఏర్పాటు కోసం దాదాపు 30,000 ఎకరాలని స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన లేదు. సో ల్యాండ్ పూలింగ్ అంటారు దీన్ని. ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పూలింగ్. సో మన క్యాపసిటీ మనం డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రజా సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి రైతులు 29 గ్రామాల యొక్క రైతులు తమ యొక్క 1, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ముందుకొచ్చి రాజకీయ నాయకుల యొక్క పిలుపుకి ముందుకొచ్చేసి తమ భావి తరాలు బాగుండాలి, మన ప్రాంతం డెవలప్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 3 పంటలు పండేటువంటి ప్రాంతం అది. మనలాగా కాదు, 3 పంటలు పండేటువంటి బంగారు పంటలు పండేటువంటి భూమిని కూడా రాజధాని అభివృద్ధి కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ మన యొక్క చట్టబద్ధత లభించడం వల్ల అమరావతికి మన కళ నెరవేరింది. అయితే ఇక్కడితో ఆగిపోకూడదు. అమరావతిని అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. ప్రజలందరి యొక్క బాధ్యత మన యొక్క రాజధాని నిర్మాణం. ఎందుకంటే రాజధాని ఎంత బాగా నిర్మాణం అయితే ఆ రాష్ట్రం యొక్క ఆదాయం కానీ కీర్తి ప్రతిష్టలు కానీ పెరగడం అనేటువంటిది జరుగుతుంది. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ పాసింగ్ ద